హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తిరుమల కొండ మీదకి వాస్తవంగా అయితే కనుక తిరుమల కొండ మీదకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి పోలీసు వారు. ఏంటంటే కనుక తిరుమల కొండ మీద ఎలాంటి నిరసనలు కానీ అలా ఎలాంటి ర్యాలీలు కానీ ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే మేము ఈ నోటీసులు ఇస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ నోటీసుల్లో ఉన్న భావం ఏంటంటే కనుక ఎవరో మీతో పాటు మీకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే పోలీసు బందోబస్తు గట్టిగా పెట్టారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ అలాంటివి ఏమైనా చేస్తారేమో అని ముందస్తు చర్యల్లో భాగంగా మీకు ఈ నోటీసులు జారీ చేయడం అనేది అని కొంతమంది వైసీపీ ముఖ్య నేతలకి వైసీపీ ముఖ్య నేతలకి నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. కొంతమందిని అవసరమైతే హౌస్ అరెస్టులు కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏంటండి ఈ రాద్ధాంతం నాకు తెలియగడతాను. అసలు ఇప్పుడు వైసీపీ నేతలైనా ఎవరైనా కానీ దేవుడికి భక్తులే కదా, ఇష్టం కొద్దీ వెళ్ళేటప్పుడు ఆపడానికి సరిపోంగా. కాబట్టి వాళ్ళ పాప ప్రక్షాళన కానించు లేకపోతే దేనికో ఏదైతే మొక్కు ఉందనుకున్నారో దానికోసం వెళ్తామంటున్నారు. వెళ్తామంటే అడ్డు చెప్పడం కరెక్ట్ అనేది ఎంతవరకు సమంజసం అని చాలామంది వైసీపీ నాయకులు అయితే కనుక మాట్లాడుతున్న మాటలు. కాబట్టి 100% తిరుమల కొండకి మేము వెళ్తాం అనేది కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులన్నింటి గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకునేలా ఉందండి పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వకపోతే కనుక అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎలా అంటే ఒక రకమైనటువంటి కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఏదైతే అంటే వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది కదా ఖచ్చితంగాను. కాబట్టి వెళ్ళనియాలా వద్దా అన్నట్టుగా అనుకున్నారు, ఇప్పుడు దాకా వెళ్ళనివ్వరనుకున్నారు. కానీ ఎప్పుడైతే నోటీసులు జారీ చేయడంతో అలాగే అక్కడ యాక్ట్ 30 ఏదైతే అమల్లోకి వచ్చిందో కొన్ని ఆంక్షలు ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో ఇదేదో చూస్తూ ఉంటే కనీసం భగవంతుడి దగ్గరికి భక్తుడిని చేరనివ్వకుండా ఆపే కార్యక్రమాలు ఉందండి. అందరికీ కాదా కొందరికైనా అనేది కనుక మాట్లాడే ఆస్కారం అయితే కనుక కలుగుతుందండి ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పటికిప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మీ ముందుకు రావడానికి జరిగింది. కారణం ఏంటంటే ఇంతకుముందే జరిగింది ఈ సంఘటన కాబట్టి ఇంకా ఇలాంటివి ఏమైనా జరుగుతాయా అంటే హౌస్ అరెస్టుల దాకా వెళ్తారు అంటే కొంత మెయిన్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆపుతారు అని అన్నారు. ఎందుకని అసలు అంటే కనుక ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ 2 తెలుగు రాష్ట్రాలకి తెలియాలి. కాబట్టి 100% మీ బాధ్యతగా లైక్ చేయండి, ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే తిరుమల కొండకి జగన్ గారు వెళ్తారన్నారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వంలో భయం అని మాట్లాడుతున్నారు. ఎందుకంత భయం అని కొంతమంది మాట్లాడతారు. భయం కాదు ఏం కాదు ఇది, కాకపోతే మీరు వెళ్ళినా పర్వాలేదు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఏదైతే డిక్లరేషన్లో సంతకం పెట్టని అంటున్నారో సంతకం పెట్టాలో ఆ తంతు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు చెయ్యాలి. కాబట్టి అలా చేయకుండా కాదు కూడదు మేము వెళ్తామంటే కనుక మేము ఒప్పుకోం. పైగా మీరు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, ఏంటి 10,000 మంది వైసీపీ నాయకులు తిరుమల కొండకి వెళ్ళబోతున్నారు అని. కాబట్టి ఇలాంటి మేము విన్న తర్వాత ఇలాంటి కొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకోవాల్సి వస్తుంది అని పోలీసు వారు ప్రభుత్వం వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకని 10,000 మంది అంత గుమ్ముగుడి జనాలు వెళ్తూ ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయి, కొన్ని అసాంఘిక జరుగుతాయి అని అయితే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇంకో న్యూస్ ఏంటంటే కొంతమంది అంటే హిందువులు ముసుగులో లేదా కొంతమంది బీజేపీ నాయకులు కొంతమంది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఆపాలని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని లేకపోతే ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. బీజేపీ నుంచేమో కొంతమంది, అలాగే జనసేన నుంచి కొంతమంది, కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు కొంతమంది అయితే కనుక చేస్తారు అనే ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. వీటన్నిటి దాఖలాలుగా కొంతమంది మ్యాక్సిమం మేము అవసరం చేస్తాం, అలాగే కొంతమందిని మేము ఆపబోతున్నాం. కాబట్టి ఇందు గురించే ముందు ఈ నోటీసులు వస్తున్నాం అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది వాస్తవంగా ఏదో భక్తి కోసం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం ఏదైతే లడ్డు అపవిత్రమైందని అన్నారో ఆ లడ్డు అపవిత్రం మా గురించి జరగలేదు, అది ఎలా జరిగింది అనేది ఆ భగవంతుడికి తెలియాలి. దాన్ని బయట పెట్టమని మేము మొక్కుకోవడానికి తిరుమల సన్నిధికి మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని ఆపడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు సమంజసం అని కొంతమంది వైసీపీ నాయకులు వాపోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితులను చూస్తున్న ప్రజలే మాట్లాడుకుంటారంటే ఒకవేళ తిరుమలకి వెళ్ళలేకపోతే కనుక కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరైతే వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళకూడదా ఏంటి అనేది రకరకాల మాటలు వదంతులు అయితే వస్తాయి. కాబట్టి పోవటం ప్రభుత్వం తప్పు అవుతుంది. వెళితే ఎలాంటి అసాంఘిక లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అని అయితే కనుక వాళ్ళ భయం వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే ఆయన ఒక్కరిని వెళ్ళిస్తారంటే కాదు, చాలామంది ఆయన కూడా వెళ్ళడానికి జరుగుతుంది. కానీ అలాంటి పిలుపునేమని ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెళ్ళటానికి, అంటే నేను తిరుమల వెళ్తున్నాను నాతో పాటు మీరు అంతా రండి అలాంటి పిలుపు అయితే కనుక ఏమి ఇవ్వాల.
జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా. కాబట్టి అలాంటి పిలుపు ఉన్నప్పుడు 10,000 మంది 20,000 మంది ఎక్కడొచ్చేస్తారు? కావాలని పోలీసులే ముందు ఆ మాట అన్నారు. సోషల్ మీడియాలో ఏ వచ్చిన వార్తలు బట్టి వాటిని తీసుకుని నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, మిగిలిన నాయకులను ఎవరిని అలౌ చేయకపోవడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారినైనా అలౌ చేస్తారా, అలౌ చేయలా, ఏదో వెళ్ళనిస్తారా, వెళ్ళనవారా, ఆపేస్తారా, ఇలాంటిది అనమాట. డిక్లరేషన్ చేస్తేనే లోపలికి వెళ్ళనిస్తాం, లేకపోతే వెళ్ళకపోవడం అనేది చాలా మాటలు అయితే జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ మెయిన్ తిరుపతిలో ప్రశాంతత లేదు. ఎక్కడ చూసినా పోలీసులే నాన్న హడావిడి భయంకరంగా ఉంది అని కొంతమంది మాట్లాడతారు. అక్కడ అలాంటిది ఏమీ లేదంట వాస్తవంగా అయితే కనుక. తిరుమల చాలా ప్రశాంతంగా ఉంది, కాకపోతే పోలీసులు ఎక్కువ హడావిడి చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడతారు. ఏదేమైతేనండి ముందస్తు చర్యలో భాగంగా పోలీసు వారు అలాంటి చర్యలు తీసుకోవడం మంచిదే, కానీ మరీ హౌస్ అరెస్టులు, నోటీసులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు భక్తిపూర్వకంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, భగవంతుడి దగ్గరికి. కాబట్టి తిరుమల సన్నిధికి వెళ్ళాలనుకున్న వాళ్ళని ఆపడం అది ఒక హేయమైన చర్యగా చాలామంది భావిస్తారు. ప్రజలకే నచ్చదు ఇది. ఎందుకంటే ఎందుకు వెళ్ళినారు మీరు, వెళ్ళకపోవడానికి రైట్స్ ఏమున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. కాబట్టి మమ్మల్ని వెళ్ళవద్దు అన్నారు, వాళ్ళు వెళ్ళేస్తారా అనేది మాట్లాడతారు. కాబట్టి జరగబోయేది ఇదండి. మొత్తానికి తిరుమలలో మాత్రం హైటెన్షన్ వాతావరణం అయితే కనుక ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఏం జరుగుతుందో అనే ఉత్సుకత అయితే కనుక చాలా మందిలో ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుంది అనేది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మరి డిక్లరేషన్ మీద సంతకం పెడతారో లేదో తెలియదు, ఆయన నెలనిస్తారో లేదో తెలియదు అన్నట్టుగా చూద్దాం. చూస్తున్న మీరు అందరూ కూడా ఎలాంటి చర్యలు కొన్ని అయితే కనుక కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడం ఇవన్నీ పక్కన పెడితే కనుక ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదా హౌస్ అరెస్టులు చేయాలనుకుంటే ఇది మాత్రం కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడారు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందుకే లైక్ చేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.